హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం మీద తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన అంతర్మదనానికి దారితీసింది. ఈ వైట్ పేపర్ రికార్డ్స్ అనేవి లాభమా నష్టమా అన్న చర్చ కోణంలో రాజకీయ వర్గాల్లోనూ ఒక విశ్లేషణ జరుగుతోంది. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు, అంటే తమ రాష్ట్ర ప్రతిష్టను పతారాను పక్కన పెట్టి ఏదో దొంగ లెక్కలతో అబద్ధపు హామీలతో ఏదో మాయామస్సింద్ర చేద్దాం అనుకొని చివరికి వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న చర్చ మొదలైంది. 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ మొదటి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు పాలించారు. సరే, గత ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపడం అన్నది ఆబ్వియస్లీ కొత్త ప్రభుత్వం చేసే టాస్కే. కానీ ఆ ప్రభుత్వాన్ని తప్పుపట్టే క్రమంలో ఏకంగా రాష్ట్ర పరువునే బజార్న పడేసేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందా అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో సిపిఐ నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీల నుంచి ఎంఐఎం దాకా ప్రతి ప్రతిపక్షం కాంగ్రెస్ తీరును తప్పుపట్టింది. రాష్ట్ర పరువును తీసేలాగా, గంగలో కలిపేలాగా మీరు వ్యవహరించారు అని చెప్పి సభలోనే చాలామంది సభ్యులు కాంగ్రెస్ను నిలదీయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే రేపటి నుంచి పాలన ఎలా, కొత్తగా అప్పులు పుట్టడం ఎలా, పెట్టుబడులు తీసుకురావడం ఎలా, ఆల్రెడీ టేకాఫ్ అయిన రాష్ట్రంలో జిఎస్డిపి విషయంలో కానీ, రుణ పరపతి విధానంలో కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, ఇన్ఫ్రా డెవలప్మెంట్లో కావచ్చు, అన్ని రకాలుగా అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం చాలా వరకు అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని రెండు పడవలు జోడు ఎద్దుల్లాగా నడిపించుకుంటూ వెళ్ళింది. అఫ్కోర్స్ ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో కొన్ని తప్పులు జరగడం ఎక్కడైనా సహజమే. దానికి సంబంధించి జ్యుడిషియరీ వ్యవస్థ, యంత్రాంగం ఇవన్నీ ఉంటాయి. ఆ తప్పులను, అవినీతిని బయటకు తీసే క్రమంలో రాష్ట్ర పరువును బజార్న పెట్టేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందా అన్న చర్చ జరుగుతోంది. ఇకపోతే శ్వేతపత్రంపై డిస్కషన్లో భాగంగా ముగ్గురు కీలకమైన మంత్రులు, ఇటు సీఎం, అటు డిప్యూటీ సీఎం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీబాబు తలో మాట మాట్లాడడం కూడా, అసలు శ్వేతపత్రం దేనికోసం పెట్టారు, ఏం సందేశం ఇవ్వదలిచారన్న చర్చ కూడా మొదలైంది. డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమైందని చెప్పి మాట్లాడితే, దుద్దిల శ్రీధర్బాబు ఏమో ఎవరి మీదనో బద్నాం చేసేలాగా మేము ఈ యజ్ఞాన్ని మొదలుపెట్టలేదు అని చెప్పి సర్దుబాటు మాట మాట్లాడారు. ఇక రేవంత్ రెడ్డి అయితే రాజకీయంగా ఎవరినో విమర్శించడానికో, ఎవరినో బద్నాం చేయడానికో శ్వేతపత్రం విడుదల చేయాలని ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా సమాధానం ఇవ్వడంతో అసలు శ్వేతపత్రాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు, ఎవరిని బద్నాం చేద్దామని చెప్పి చేశారని చెప్పి తెలంగాణ ప్రజల్లోనే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు రైతు బంధు గొంతు మీద కత్తిలా వేలాడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, రైతు రుణమాఫీ మరో కత్తిలా వేలాడుతోంది, కళ్ళాల మీద ఒడ్లు అదే రకంగా ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవడం కోసం, అంటే కొంత గ్యాప్ తీసుకోవడం కోసమే కాంగ్రెస్ ఆడుతున్న డ్రామానా ఇదంతా అన్న చర్చ జనసామాన్యంలో వినిపిస్తోంది. సో ఇది అవగాహన రాహిత్యమా లేకపోతే సమన్వయ లోపమా అన్న అంతర్మదనం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతోంది. గాంధీ భవన్ నుంచే ఈ సమాచారం వ్యక్తమవుతోంది. మరొక వైపు నిన్న హరీష్ రావు ఒక బాంబు కూడా పేల్చారు. ఈ శ్వేతపత్రాన్ని తయారు చేసింది చంద్రబాబు శిష్యులైన సస్పెండెడ్ ఆంధ్ర అధికారులు, రిటైర్ అయిన అధికారుల ద్వారా తయారు చేయబడింది అని చెప్పి ఒక బాంబు పేల్చారు. కాంగ్రెస్ సభ్యులు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేయగా హరీష్ రావు కొంచెం వాయిస్ రేజ్ చేస్తూ, ఆధారాలు కూడా ఉన్నాయి, మా దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది, ఆ పేర్లు బయట పెట్టాలా అని చెప్పడంతో కాంగ్రెస్ సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయింది, కుక్కిన పెన్లా మారిపోయింది అనమాట ఆ టైంకి. సో ఇది శ్వేతపత్రం మీద నిన్న జరిగిన గందరగోళం. దీంతో కాంగ్రెస్లోనే అంతర్మదనం మొదలైంది. సెల్ఫ్ గోల్ చేసుకున్నామా, రేవంత్ రెడ్డి దూకుడు వ్యవహారాల కారణంగా ప్రభుత్వాన్ని తొలినాళ్లలోనే బద్నాం చేసుకున్నామా అన్న చర్చ ఆ పార్టీలో తీవ్రంగా జరుగుతుంది. సో రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉండబోతుందన్నది తెలంగాణ ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా.